నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీ కార్యకర్తలు నాయకులపై పోలీసుల దాడులను ఖండించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు. ఓటమి భయంతో అక్రమ అరెస్టు చేస్తున్నారన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హౌస్ అరెస్ట్. తార్నాకలోని రామచంద్రరావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ముదోల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్మచక్ర పరివర్తన్ దివస్. అంబేద్కర్ విగ్రహం ప్రతిమలతో భక్తి గీతాలతో ర్యాలీ. శంషాబాద్ రూరల్ ఉట్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు. మాజీ ఫారెస్ట్ అధికారి ఇంట్లో చొరబడి 10 తులాల బంగారం నగదు అపహరణ. రైట్గా డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంప్ ఆఫీసులో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మొత్తం తెలంగాణలో మొట్టమొదట పంటలు చేతికి వచ్చిన నియోజకవర్గం హుజురాబాద్ అని అన్నారు. ప్రతి గింజను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ధాన్యం మిల్లుకు వచ్చిన వెంటనే అన్లోడ్ చేసుకునే విధంగా కాంటాలు, హమాలీలను సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు మాట్లాడుతూ తమ ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాము వెంటనే కొనుగోలు చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు సన్నవడ్లే వేసుకోవాలని చెప్పినాడు. అందరూ కూడా సన్నవడ్లే వేసుకోవడం జరిగింది. రెండవది, రాళ్ళవారలు వచ్చి ఏప్రిల్ మాసంలో, మే మాసంలో పంటలన్నీ కూడా భూమి పాలవుతున్నాయని చెప్పి సీజన్ని ముందుకు జరపాలని చెప్పి వారు భావించి రోహిణి కార్తీలోనే నార్లు పోసుకోవాలని చెప్పినప్పుడు ఈ ఎల్ఎండి కింద మరియు ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో తొందరగా నార్లు పోసి నాట్లు వేయడం జరిగింది. మొత్తం తెలంగాణలో మొట్టమొదటిగా పంటలు చేతికొచ్చిన నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక గింజ కూడా ప్రైవేటు వ్యక్తులకు పోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎన్ని గ్రామాల ఐకేపీ మహిళలు మేము సెంటర్ నడుపుతామని ముందుకొస్తే అన్నిటికీ పర్మిషన్ ఇవ్వాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చిన 24 గంటల లోపు వడ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి ఎవరైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకి ఈ ప్రాంతంలో ఐకేపీ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దసరా పండుగ వల్ల 3 రోజుల నుంచి వెళ్ళి హమాలీల కొరత, ఇతరత సమస్యల వల్ల కొంత కాలేదు. రేపటి నుంచి, రేపు పొద్దున్న నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో అన్ని ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు మొదలవుద్దని చెప్పి రైతాంగాన్ని తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఈ ఐకేపీ సెంటర్లు గతంలో చెర్ల శిఖాలలో ఉండేది. గతంలో చెర్లలో నీళ్ళు లేవు కాబట్టి చెర్ల శిఖాలు నడిచేది. అట్లాంటి గ్రామాలలో అట్లాంటి సెంటర్లు అవసరమైతే వేరే ప్రాంతం తరలించి ఆ సెంటర్లు రన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాగా వర్షాలు పడి జాలు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, భూమి దిగబడుతూ ఉంది కాబట్టి, నీళ్ళు ఊరుతున్నాయి కాబట్టి, సెంటర్లో కష్టమవుతూ ఉంది కాబట్టి, అవసరమైతే మాకు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ల మీద కూడా పెద్ద పెద్ద ఎక్కడైతే రోడ్లు పెద్దగా ఉన్నాయో అలాంటి జాగాలలో కూడా అలవ్ చేసి కొంత వడ్లను ఆరబెట్టుకోవడం, వడ్లను తీసుకునే ప్రక్రియ కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రైస్ మిల్లర్లు ప్యాడీ మిల్లుకు పోయిన వెంటనే అన్లోడ్ చేసుకునేటట్టుగా కాంటాలు సిద్ధపెట్టుకోమని చెప్పినాం. అదేవిధంగా హమాలీలను సిద్ధపెట్టుకోమని చెప్పినాం. సతాయించకుండా ఉండే పద్ధతి ఉండాలని చెప్పడం జరిగింది.
ఇవాళ ఈ సందర్భంగా హుజురాబాద్, జమ్మికుంట, వేణువెంక, దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తలు నాయకులపైన పోలీసులతో దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ తెరతీసి బీజేపీ అభ్యర్థి ఇంటిపైన దాడి చేయడమే కాకుండా చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో ప్రవర్తించడం సరైంది కాదని హితవు పలికారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తే ప్రజలు సహించరని తెలిపారు. టీఆర్ఎస్ అక్రమాలకు, దౌర్జన్యాలకు, దాడులకు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని, ప్రజల మద్దతుతో ముందుకు సాగాలని కోరారు. 10 రోజులుగా బీహార్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాకు నిన్న రాత్రి దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంటిపై జరిగిన దాడిని తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురైనాను. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలు చూరవని ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయాలి తప్పితే అధికారంలో ఉన్నామని చెప్పి పోలీసుల దౌర్జన్యాలు, దాడులతో ప్రజల భయభ్రాంతులకు గురిచేసి చివరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేయడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ఓటమి భయంతోనే అధికార దుర్యోగానికి పాల్పడుతున్నది. పోలీసులు గమనించాలి, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కాబట్టి ఇవాళ బీజేపీ కూడా కేంద్రంలో అధికారం ఉన్నాం, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం. ఈ విధంగా అప్రజాస్వామిక చర్యలను మరి ప్రజలు సహించరు. ఇప్పటికైనా మరి టీఆర్ఎస్, కేసీఆర్ ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వాలి. ప్రజలు కూడా ఈ అధికార పార్టీ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ టీఆర్ఎస్ పార్టీని ఎన్నికలు ఓడిస్తే కానీ మరి ఆగడాలకు అంతం ఉండదని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ టీఆర్ఎస్ను మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ ఇప్పటికైనా ప్రజాస్వామికంగా ఎన్నికల్లో పాల్గొనకపోతే దాడులకు దౌర్జన్యాలకు చెప్పి నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ బీజేపీ నాయకులు రఘునందన్ రావు, అతని కుటుంబ సభ్యులు ఇళ్లపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక ఎలక్షన్లో రౌడీయిజం అడ్డంగా పెట్టుకుని అరాచకం సృష్టించి గెలవాలని చూస్తోందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా నిన్న సిద్దిపేటలో రఘునందన్ రావు గారి మామగారి ఇంటిపైన, అదే ఇంకా ఇతర బంధువుల ఇంటిపైన రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్ చేసిన సందర్భంగా అక్కడ ఏం దొరకకపోతే పోలీసులే డబ్బులు అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసుల దగ్గర నుంచి కార్యకర్తలు ఆ డబ్బులు పెట్టనీయకుండా ప్రయత్నం చేశారు. దాని మీద డెకేటీ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బీజేపీ దుబ్బాకలో గెలుస్తున్నది అని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ గెలుపు ఎట్లయినా ఓడించాలని చెప్పేసి ప్రయత్నంలో మానసిక ఒత్తిడి చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఇది ఒక రాజకీయ కుట్ర. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు వాడుకోవడము, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఏ విధంగా అయినా గెలవాలని చెప్పేసి రఘునందనాన్ని ఓడగొట్టాలని చెప్పేసి సిద్దిపేటలో ఈరోజు రేడు చేయించింది. అదే దుబ్బాక ఎక్కడ, సిద్దిపేట ఎక్కడ? అసలు దుబ్బాకలో చేస్తే వేరే మాట ఉంటుండే, సిద్దిపేటలో చేస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం బీజేపీకి భయపడి ఈరోజు ఈ బీజేపీ కార్యకర్తలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. రఘునందన్ తిరగకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నాతో సహా అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు. ఈ గృహ నిర్బంధాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. అసలు గృహ నిర్బంధం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ ఎమర్జెన్సీ కన్నా ఘోరమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో చూస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మీకు ఏదైనా నిజంగా మీకు సమాచారం ఉండుంటే దానికి మీరు దుబ్బాకలో మీరు పట్టుకోవచ్చు. ఆ డబ్బులు నిజంగా కూడా ఎక్కడ అసలు హాస్యాస్పదంగా ఉంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచేటటువంటిలో అది
నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధమ్మచక్ర పరివర్తన్ దివస్ను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బుద్ధనగర్, అంబేద్కర్ నగర్, అశోక్ నగర్, యశ్వంత్ నగర్, నాక్షన్ నగర్లలో ధమ్మచక్ర పరివర్తన్ దివస్ను పురస్కరించుకుని గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ ప్రతిమలకు పూజలు చేసి పంచరంగుల జెండాను ఎగరవేసి సామూహిక త్రిశరణ్ పంచశీలను ఆలపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ ప్రతిమలతో మండల కేంద్రంలోని ఆయా వీధుల గుండా భక్తి గీతాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం అయిన బుద్ధిని ఆశయాలకు అనుగుణంగా నడవాలని, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించి సమాజానికి శాంతి సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు. ఇక శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉట్పల్లిలో ఉదయం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. మాజీ ఫారెస్ట్ అధికారి ఇంట్లో చొరబడి 10 తులాల బంగారం, నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంతసేపు ఇక్కడ పైన పట్టుకుంటారు మంచు పడితే పోతుంది. మంచా 3:25 అంటే 4 o'clock కదా. నిమిషం అది మన సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు జి వివేక్ వెంకటస్వామి అన్నారు. పోలీసులను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ క్యాడర్లాగా వాడుకుంటున్నారని విమర్శించారు. దుబ్బాకలో గెలుస్తామనే నమ్మకం ఉంటే పోలీసులను ఎందుకు వాడుకుంటున్నారని నిలదీశారు. సీఎం కేసీఆర్ పిరికి పందా అని, అందుకే పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాకలో కాళేశ్వరం కమిషన్ల డబ్బులతో ఓట్లు కొనాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, ఈసారి పప్పులు ఉడకవని, ప్రజలు కేసీఆర్ భరతం పడతారని హెచ్చరించారు. ఆ సమయంలో ఈ ముఖ్యమంత్రి రఘునందన్ రావుని అరెస్ట్ చేసి ఏదో ఒకటి డెకాయిటీ కేసు పెడతానని చెప్పి అరెస్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న బండి సంజయ్ గారు మేమందరం అక్కడ ఉన్నాం, వెళ్ళి అందరితో మాట్లాడి మంచిగా శాంతియుతంగా మాట్లాడదామంటే అప్పుడే కేసీఆర్ గారు కమిషనర్కి ఫోన్ చేసి తొందరగా అరెస్ట్ చేయమంటే పాపం సంజయ్ గారిని గొంతు నొక్కొని లాక్కొని కారులో పెట్టున్నారు. నన్ను కూడా తోసేసి జితేందర్ రెడ్డి గారి కారులో హౌస్ అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించడం. ఇది ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది మాకు అవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కలగాలని చెప్పి అప్పుడు ఉద్యమం చేసినాము. ఇప్పుడు ఈ నిజాం సర్కార్ లేక వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి
ఈ రాష్ట్రాన్ని ఒక పోలీస్ రాజ్యం చేసి ఒక నిరంకృషి పాలన చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో ముఖ్యమంత్రి, మేమందరం కూడా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఖబర్దార్ కేసీఆర్, జాగ్రత్త. బీజేపీ ఎప్పుడు కూడా ఊరుకోదు ఇలాంటి విషయాలలో. మేము కూడా నీ భర్తం పట్టిస్తాము. నీకు హెచ్చరిస్తున్నాము. నువ్వు ఏదన్నా అవకతవకలు దుబ్బాకులో చేస్తే నీ డౌన్ఫాల్ మొదలైంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను ఇష్టారాజ్యంగా చేసుకుంటా, పైసలు కమిషన్లు, కాళేశ్వరంలో కమిషన్లు దుబ్బిన పైసలు నా దగ్గర చాలా ఉన్నాయి, ఓట్లు కొంటానని ఏదైతే అనుకుంటున్నావో ఈసారి నీ పప్పులు ఉడకవు, నీ భర్తం పడతామని చెప్పి బీజేపీ పార్టీ కంకణం కట్టుకుంది. నీకు డెఫినెట్లీ నీకు చెంపదెబ్బ కొట్టేలాగా ఈసారి దుబ్బాక ఎలక్షన్లో రిజల్ట్స్ అట్టానే వస్తాయి. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇల్లంతకుంట మండలంలో కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కంకనాల రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రమణారెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు గుత్తికొండ రాంబాబు, పాతర్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అబ్బిడి చంద్రారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, రావుల విజయబాబు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. భయంతో ఈ అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా విమర్శిస్తున్నాం. దానికి అనుగుణంగా ఇవాళ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇట్లాంటి అరెస్టులు ఎన్ని అయినా కూడా దుబ్బాకలో బీజేపీ గెలవడం ఖాయం. రానున్న రోజుల్లో నీ మెడలు వంచైనా కింది తింటి బీజేపీ గజకెక్కుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో బీజేపీ రాష్ట్ర పాలన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అన్ని విధాల ఈ యొక్క ఎలక్షన్సే కాకుండా ఇప్పటికీ రైతులు ఎంతో బాధతో ఉన్నా కానీ ఇంతవరకు సర్వేలు అనేది ఏం మొదలుపెట్టలేదు. కనీసానికి అగ్రికల్చర్ వాళ్ళతో సర్వేలు చేయించి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలని, ఎకరానికి ఎంతో కొంత ఇప్పించాలని బీజేపీ నుంచి బాగా విమర్శిస్తున్నాము. దీనికి అనుగుణంగా ఇప్పటికైనా ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేయవద్దని, అన్యాయంగా రఘునందన్ రావు గారి ఇంట్లో పోలీసులు డబ్బులు పెట్టించి ఆయన ఇంట్లో దొరికినాయని ప్రమాదించడం కూడా ఇది భావ్యం కాదు. దీన్ని కూడా వ్యతిరేకించి ఖండిస్తున్నాము. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండాలని బీజేపీ తరఫున. ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికల్లో మన బీజేపీ పార్టీ తరఫున రఘునందన్ రావు ఎలా గెలుస్తున్నాడని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ఆ ఒక్క దాన్ని పట్టుకొని వాళ్ళు దుబ్బాక రఘునందన్ రావుకు ప్రచారం చేయడానికి మన గౌరవ బండి సంజయ్ గారు మద్దతుగా ప్రచారానికి వెళ్తుంటే సిద్దిపేటలో ఆపి అక్కడి ఏసీపీ అక్రమంగా అరెస్ట్ చేశాడు. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఇల్లంతకుంట మండలంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, అక్కడ రఘునందన్ రావు గారి మామ ఇంట్లోకి అక్రమంగా పోలీసులే డబ్బులు తీసుకుపోతూ దొరికిన విషయం ఇది రాష్ట్రం అంతా చూసింది. అయినా కూడా తన చెలికత్త పేపర్లో మాత్రం ఇది రఘునందన్ రావు గారి డబ్బుల్నే కార్యకర్తలు గుంజుకొని పట్టుకొని పోయారని మన హరిశేరావు గారు అరుస్తూనే ఉన్నారు. ఇది మన రాష్ట్రం అంతా చూస్తుంది. దీనికి నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ నిరంకుశ పాలనని వెంటనే అంతమొందించాలని తెలంగాణ ప్రజానిక. మోత్కూరులో వానరానికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒక మనిషికి చేసినట్టుగా శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు చేశారు. మోత్కూరులోని గడి బజార్లో అనారోగ్యంతో చనిపోయిన వానరానికి కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో అంత్యక్రియలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో పూలమాలలు వేసి అంత్యక్రియలు జరిపారు. ఈ కార్యక్రమంలో జంగ నరసయ్య, కోమటి మత్స్యగిరి, కన్నెబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలను పేర్చి అందంగా బతుకమ్మను రూపొందించి మహిళలు, యువతులు రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా సామూహిక కోలాటాలు ఆడారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆర్భటంగా నిర్వహించగా ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళలు కోలాటాలు ఆడుతూ బతుకమ్మను నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ నరసయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డిని సైదాబాద్ పూర్ణోదయ కాలనీ నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లాలోని ఏరియా హాస్పిటల్లో మహిళలకు అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో ఉండేలా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. నిర్మల్ జిల్లాలో 3 అంబులెన్స్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వసంతరావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చైతన్యపురి జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ గారి దురపాలనలో మన దుబ్బాక నియోజకవర్గం ఎలక్షన్ ఉప ఎన్నికల్లో రఘునందన్ గారి మీద అక్రమంగా చొరబడి ధనం ఉందని పోలీసులే ధనం పెట్టి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మన దుబ్బాక ఎలక్షన్ నిమిత్తం పోతుంటే ఎలక్షన్ కోడ్ లేకుండా కూడా సిద్దిపేట కమిషనర్ గారు అక్రమంగా అరెస్ట్ చేసి దుర్భాషలాడి మరియు చేయి జీవటం కూడా చేయడం జరిగింది. ఇలాంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఒక ఎంపీకి భద్రత లేని ఈ దొంగల రాజ్యంలో బీజేపీ కార్యకర్తలకు మీద మరి అందరి మీద కేసులు పెట్టి బనాయించి బెదిరించడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది. దూరపెత్తనము అన్ని జరిపి అందరి మీద అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెడితే బీజేపీ కార్యకర్తలు భయపడరు. రాబో కాలంలో బీజేపీ అనేది ప్రభుత్వం ఏర్పడబోతుంది. రఘునందన్ గారి
మంచి భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకున్న కేసీఆర్ ప్రభుత్వము సొంత గ్రామంలో ఓడిపోతే మన మర్యాద ఉండదని చెప్పి అన్ని కుయుక్తులు మరియు దుర్మార్గమైన ఆలోచనలతోటి బీజేపీని అణచివేయడం జరుగుతుంది. ఎన్ని చేసినా కూడా బీజేపీ రఘునందన్ గారికి అత్యధిక భారీ మెజార్టీతోటి ప్రజలు ఏకంగా ఉండి గెలిపించే మార్గం సుగమమవుతుంది. ఇద్దరు టీఆర్ఎస్ నుంచి విడిపోయి తొత్తులుగా మారి వాళ్ళు కూడగలుపుకొని బీజేపీని ఓడియాలనే ఒక దుక్షశక్తితోటి కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ కుట్ర పన్నుతుంది. కాబట్టి ఎన్ని కుట్రలు కన్నినా కూడా ఒక ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 మంది కార్యకర్తలు సమానంగా దుబ్బాకలో ప్రచారం చేస్తూ రఘునందన్ గారి విజయం కృషి చేస్తున్నారు. ఇలాంటి ఊకదుంపుడు అరెస్టులకు అక్రమ కేసులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ కేసీఆర్ నిరంకుశ పాలన నశించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పికెటింగ్లు రాస్తారోకోలు జరుగుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ గారు, మీరు అణచివేసే కార్యక్రమం మీరు చేసినట్టయితే మీ ఓటమికే ఈ రోజు నుంచే నాంది పలకడం జరుగుతుంది. మీకు రాబో కాలంలో మీరు ముఖ్యమంత్రిగా కాదు, అసలు మీకు 10 సీట్లు కూడా రావు. రాబో కాలంలో బీజేపీ అత్యధిక మెజార్టీతోటి యువకులు ప్రజాదరణ పొంది మోడీ గారికి ఆకర్షితులై అనేక మంది అనేక పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి మీకు రాబో కాలంలో గడ్డు కాలమే. మీకు తెలంగాణలో రాచరిక పాలన ఎలా జరుగుతుందని నిన్న జరిగిన సంఘటన గత 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో పోలీసులచే అక్కడున్న ఆఫీసర్ ఎస్పీ స్థాయిలో ఉన్న ఆఫీసరే అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, కార్యకర్త ఇళ్లలో వెళ్ళి సోదాలు చేయడం, చిన్న పసిపాప కూడా బెడ్ మీద పడుకుంటే ఆమెను తీసి పక్కకు పెట్టి మరి ఆ బెడ్ అంతా కూడా సర్చ్ చేయడం జరిగింది. నిన్న సిద్దిపేటలో గల రఘునందన్ రావు గారి భార్యని వాళ్ళ మామగారిని నిర్బంధం చేసి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఇంట్లో డబ్బులు పెట్టే ప్రయత్నం చేసిరు పోలీసులు. దాన్ని బీజేపీ కార్యకర్తలు చాకచక్యంగా దాన్ని మీడియా సహాయంతో ఫోన్ల సహాయంతో పట్టుకోవడం జరిగింది. ఆయనను పరామర్శించే ప్రయత్నంలో బండి సంజయ్ గారు దుబ్బాకకు బయలుదేరినప్పుడు సిద్దిపేటలో అడ్డుకొని డేవిడ్ ఎస్పీ గారు అడ్డుకొని ఒక ప్రెసిడెంట్ ఒక ఎంపీని అలా లాక్కొని వెళ్ళి అక్కడ ఉన్న మండల్ ప్రెసిడెంట్ ఒక కాలు ఇరగడం జరిగింది. బండి సంజయ్ అన్న గారు కూడా గాయాలైనాయి. ఆయనను తీసుకెళ్లి కరీంనగర్లో ఉంచడం జరిగింది. దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ యావత్ తెలంగాణలో అన్ని డివిజన్లలో రాస్తారోకోలు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ నిరసన ద్వారా కేసీఆర్ నీ డబ్బుతోని నీ అహంకారంతోని పోలీసులను మీ చేతిలో పెట్టుకొని మీ గెలుపుకి మీరు ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. బీజేపీ కార్యకర్తలు నాయకులపై పోలీసుల దాడులను ఖండించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు. ఓటమి భయంతో అక్రమ అరెస్టు చేస్తున్నారన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హౌస్ అరెస్ట్. తార్నాకలోని రామచంద్రరావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ముదోల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధమ్మచక్ర పరివర్తన్ దివస్. అంబేద్కర్ విగ్రహ ప్రతిమలతో భక్తి గీతాలతో ర్యాలీ. శంషాబాద్ రూరల్ ఉట్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు. మాజీ ఫారెస్ట్ అధికారి ఇంట్లో చొరబడి 10 తులాల బంగారం నగదు అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే